వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఈజ్ నిజాం. ఈరోజు మే 13 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 2019లో ఏ విధంగా అయితే స్వేచ్ఛాయుతంగా వెళ్ళి ఎవరికి వారుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారో ఆ పరిస్థితులు ఇప్పుడు కనబడట్లేదు. ఎక్కడ చూసినా కూడా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఓటరు యుద్ధం చేసి ఓటు వేసినట్టుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఈవీఎంలు ఓవైపు మొరాయిస్తుంటే మరోవైపు వైసీపీ వాళ్ళ అక్రమాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అయితే ఓడిపోతున్నామని చెప్పి తెలిసిందో ఏమో కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. ఏ విధంగా అయినా సరే తాము బ్యాలెట్లో ఈవీఎం బాక్సుల్లో రిగ్గింగ్ చేసైనా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తమ బాక్సులు నింపుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒక విజువల్ చూద్దాము. ఈరోజు పోలింగ్ కేంద్రం వద్ద ఎవరైతే సామాన్యులు లైన్లో నిలబడి ఉన్నారో చూడండి. ఎమ్మెల్యే అతను ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఏ విధంగా ఒక సామాన్యుడిని కొడుతున్నాడు చూడండి. ఇతను ఎప్పుడైతే నేరుగా వచ్చి అతన్ని కొట్టాడో అతను కూడా ఏం చేశాడంటే అతనికి ఏం అర్థం కాక తిరిగి కొట్టడం జరిగింది. వెంటనే ఏం చేశారంటే అతనితో పాటు ఉండే ఎవరైతే రౌడీ మూకలు ఉన్నారో రౌడీ మూకలు అతని మీద పడి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. మొదటగా వచ్చి ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను కొట్టాడు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అతను ఎప్పుడైతే అతను కొట్టాడో అతనికి ఉన్న స్పెక్స్ కూడా పక్కన పడిపోయాయి. స్పెక్స్ పక్కన పడడంతో అతనికి ఏమో అర్థం కాల, ఒక్క నిమిషం అర్థం కాక అతను కూడా లాగి ఒకటి ఇచ్చాడు ఎమ్మెల్యేకి. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏమి, ఎవడైతే ఏంద్రా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇలా బాబు జాగీర్ లాగా వీళ్ళు రౌడీయిజం ఏ స్థాయిలో చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత అందరు కలిపి ఏ విధంగా కొడుతున్నారో చూడండి. సరే వాళ్ళు కొడుతుంటే కనీసం అరే నా తప్పు కదా, నేను కదా మొదటగా ఇతన్ని కొట్టింది, ఇతను నన్ను కొట్టాడు, అక్కడికి అయిందిలే, వీళ్ళు ఒక 4 దెబ్బలు వేస్తుంటే వీళ్ళు కొడుతుంటే ఎమ్మెల్యే నిల్చుకొని ఏ విధంగా చూస్తున్నాడు చూడండి. కొడుతుంటే ఎమ్మెల్యే పక్కన నిలబడి కనీసం అడ్డు తీయట్లేదు, చోద్యం చూస్తున్నాడు చూడండి. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ నిలబడి కనీసం ఆపట్లేదు. అంతమంది పడి దాడి చేస్తుంటే అతని మీద కనీసం ఆపే పరిస్థితి లేదు. దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి ప్రతికూల వాతావరణం ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓట్లు వేసేందుకు వస్తున్న ప్రజలకు కూడా అదే ప్రతికూల వాతావరణంలో ఒక యుద్ధం చేస్తున్నట్టు ఓటర్లు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ యుద్ధం దాదాపు ఇప్పటికే 1 గంటలోనే, అంటే 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీ స్థాయిలో వచ్చేసారు. 7 నుంచి 8, 9 లోపు ఏదైతే బులెటిన్ రిలీజ్ చేశారో ఎంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పి ఆ పర్సంటేజ్లో దాదాపు 10% మొదటి 2 గంటల్లో నమోదైన పరిస్థితి. ఈ స్థాయిలో ఓటింగ్ చూస్తే ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరుగుంటాయి, కానీ ఈసారి జరిగే ఎన్నిక మాత్రం ఒక వన్ సైడ్ ఓటింగ్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. క్లియర్గా ఓపెన్గా అర్థమయ్యేది ఏంటంటే వన్ సైడ్ ఓటింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే ఎవరైనా సరే ఓడిపోయే పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు తమ ప్రతాపం ఏదైతే ఉంటారో, తమ ఆక్రోశం ఏదైతే ఉంటారో ఇలా సామాన్యులపై చూపిస్తారు అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, రాగానే అతను ఏ విధంగా కొడతాడో, కొట్టంగానే అతను స్పెక్స్ పక్కన పడిపోతాయి. అతను కొట్టిన దెబ్బ ఈమెకు కూడా తగులుతాయి. ఇతను ఏదైతే కొడతాడో ఇతనికి తగిలి ఈమెకు తగులుతుంది చూడండి. ఈమెకు కూడా తగిలింది. సామాన్యులపై ఇటువంటి ప్రతాపం చూపుతారా మీరు? సామాన్యులపై ఈ విధమైనటువంటి ప్రతాపం చూపిస్తూ ఎక్కడికక్కడ కూడా ఇటువంటి దాష్టికాలు చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు ఏదైతే సాయంత్రంలో పోలింగ్ జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటిస్తూ ఓటుకు వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.